సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తండ్రి అంటే నడియాడే దైవం. పుట్టిన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడు. పిల్లల్ని ప్రేమతో పెంచుతూ, క్రమశిక్షణ నేర్పుతూ, బెస్ట్ ఫ్రెండ్లా మెలుగుతూ వారికి రోల్ మోడల్గా నిలుస్తాడు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ నాన్న మాత్రం నాన్న అనే పదానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించాడు. పిల్లల ముందు మందు తాగడమే తప్పంటే 10 ఏళ్లు కూడా నిండని తన కొడుకుని ఏకంగా బార్కు తీసుకెళ్లి బారు బాగోతం వివరించాడు. మందు బాబుల మత్తు ఎలా ఉంటుందో చూపించాడు. ఈ దారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అది ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్. ఒక 30 ఏళ్ల వ్యక్తి సుమారు 10 ఏళ్లు ఉన్న బాలుని తీసుకుని ఆ బార్లోకి వచ్చాడు. 18 ఏళ్లు నిండని వారికి వైన్ షాపులో మద్యం అమ్మరు. బార్లోకి మైనర్లకి ప్రవేశం ఉండదు. అలా చేసినట్లయితే చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. వైన్ షాపులకు గానీ బార్లకు గానీ లైసెన్స్ ఇచ్చే సమయంలో ఈ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని అగ్రిమెంట్ కూడా చేస్తారు. అయితే ఆ పసి బాలుని తీసుకుని తండ్రి బార్లోకి వస్తే బార్ యాజమాన్యం కానీ సిబ్బంది కానీ అడ్డు చెప్పలేదు. తండ్రి తాగుతుంటే బాలుడు పక్కనే కూర్చొని బిక్కు బిక్కుమంటూ గడిపాడు. ఆ తతంగమంతా చూస్తున్న తోటి మందుబాబులు కూడా అడ్డు చెప్పలేదు. మనకెందుకులే అని ఊరికనే చూస్తూ ఎంజాయ్ చేశారు. అలా బాబుని ఎదురుగా కూర్చోబెట్టుకుని మందు తాగుతున్న ఆ తండ్రి మందు ఎలా తాగాలి, ఎందుకు తాగుతున్నాడు, ఎవరెవరు తాగుతారు, ఎప్పుడు తాగాలి, ఎలాంటి మందు తాగాలి, సంపాదించిన దాంట్లో ఎంత తాగుడికి పెట్టాలి అంటూ మత్తుబోధ చేయసాగాడు. నేను సంపాదించిన 4 పోతాయి, లారీకి ఒక 7-8 పోతాయి. నా పర్సనల్ ఖర్చులంటే ఇంట్లో పిల్లగాలి కూరగాయలు ఏదో అని అప్పుడు ఒక 10,000 పోతాయి. మిగిలేదు 20,000 కూడా ఉండదు, ఖర్చులు ఉండదు. ఇదంతా గమనిస్తున్న బార్ సిబ్బంది సొంత తండ్రి అలా చేస్తుంటే మేం చేసేది ఏంటంటూ అనుకుని గమ్మునుండిపోయారు. బాలుడికి కూల్ డ్రింక్ ఇప్పించిన ఆ తండ్రి కిక్కు ఎక్కేదాకా పీకల దాకా తాగాడు. సోయి తప్పేలా ఉన్న సమయంలో బార్లో నుంచి బయటకు వచ్చిన అతన్ని కింద పడబోతుంటే బాలుడే పట్టుకొని నడిపించాడు. ఈ బాగోతాన్ని రోడ్డు పక్కనే ఉన్న పోలీసులు కూడా చూశారు, కానీ చూడనట్లే ప్రవర్తించారు. మత్తులో ఉన్న ఈ మందుబాబు పోలీసులకు విష్ కూడా చేశాడు. కానీ మన పోలీసులు కొడుకును తండ్రి బార్కు తీసుకెళ్లాడన్న విషయం తెలియక పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అయితే ఈ బార్ బాగోతాన్ని ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చాటుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాలుణ్ణి బార్కు తీసుకెళ్లిన తండ్రిపై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. బార్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.